హైదరాబాద్ పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ కొరత భయంతో పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు బంకు సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోనే కాదు, జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ కొరత వదంతులతో వాహనదారులు ఉదయం నుంచే బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో పాటు పలువురు క్యాన్లతోనూ నింపుకెళ్లారు. దీంతో అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. మరికొన్నింటిని మూసివేశారు. ఆందోళనకు గురైన వాహనదారులు బంకులకు పోటెత్తారు. దీంతో అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమీర్పేట, బంజారాహిల్స్, మెహదీపట్నం, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, దిల్సుఖ్ నగర్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు రద్దీగా మారాయి. ఓవైపు పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం, పోలీసు అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితి జనం వినిపించుకోవడం లేదు. అటు ఇంధన కొరత భయంతో బైక్ సర్వీసులైన ఓలా, ఉబర్, ర్యాపిడోలు బుక్ కావడం లేదని పలువురు చెబుతున్నారు. మరోవైపు ఫుడ్ డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటోల ద్వారా ఫుడ్ ఆర్డర్లు ఇచ్చినా అందులో సగానికి పైగా ఆర్డర్స్ రిజెక్ట్స్ అవుతున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రైట్, పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెబుతున్నప్పటికీ కూడా పెట్రోల్ బంకుల దగ్గర మాత్రం భారీగా వాహనదారులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రైట్, హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ సీన్స్ కనిపిస్తున్నాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ దర్శనం ఇవ్వడంతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు క్యూ కడుతున్నారు. కొంతమంది క్యాన్లలో కూడా పెట్రోల్ డీజిల్ ని తీసుకెళ్తూ ఉన్నారు. దీంతో అక్కడ స్టాక్ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున వాహనదారులు బంక్స్ కి చేరుకోవడంతో ఫుల్ ట్యాంక్స్ చేయించుకుంటూ ఉండటంతో పెట్రోల్ కొరత అనేది అంటే నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో మరింత ఆందోళన చెందుతూ ఉన్నారు వాహనదారులు. నిజానికి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా లేదు అనే సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉందని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కూడా ఆందోళన కనిపిస్తోంది. నో స్టాక్ బోర్డ్స్ దర్శనం ఇవ్వడంతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాహనదారులు. క్యాన్లు, డబ్బాలలో కూడా పెట్రోల్ డీజిల్ ని తీసుకెళ్తూ ఉన్నారు. ఫుల్ ట్యాంక్స్ చేయించుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ కడుతూ ఉన్నారు వాహనదారులు. ముఖ్యంగా ఈ సీన్స్ హైదరాబాద్ లో ప్రతి దగ్గర కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంటూ ఉంది. అయితే బంకులకు వాహనదారులు పోటెత్తుతూ ఉన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, హైదరాబాద్ నగరంలో పెట్రోల్ షార్టేజ్ ఉందంటూ వదంతులు వచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నగరంలోని వందలాది బంకుల వద్ద వాహనదారులు బారుదిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకా నగరంలో చాలా చోట్ల బంకుల వద్ద 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడా కూడా ఇటు పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదని అధికారులు చెప్తున్నా కానీ సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా ఇటు నగరంలో వందలాది బంకుల వద్ద నిన్న సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా ఇటు ఆటో ఎల్పీజీ లేక ఆటోదారులు
ఎల్పిజి స్టేషన్ల వద్ద క్యూ కట్టిన నేపథ్యంలో కొన్ని ఉదంతుల నేపథ్యంలో కూడా సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి నగరంలోని వందలాది బంకుల వద్ద కూడా ఒక్కసారిగా 2 వీలర్స్ 4 వీలర్స్ కిలోమీటర్ బారిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో డీజిల్ పెట్రోల్ కొరత లేదంటూ కూడా ఇటు పౌర సరఫరాలకు సంబంధించిన అధికారులు పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత ఉందంటూ కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వేలాది మంది సంబంధించిన వాహనదారులు పెట్రోల్ బంకులో పట్టడంలో కూడా కొన్ని చోట్ల పెట్రోల్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల పెట్రోల్ ఉందని చెప్పినా కానీ వాహనదారులు కిలోమీటర్ల మేర బాధపెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే నగరంలో చాలా చోట్ల నేను అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాహనదారులు బంకుల వద్ద పెట్రోల్ కోసం చూస్తున్న పరిస్థితి. అంటే కిరణ్, బంక్ నిర్వాహకులు ఏం చెబుతున్నారు? నిజానికి వాళ్ళకి రావాల్సిన స్టాక్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయని చెప్తున్నారా? నిర్వాహకులు ఏమంటున్నారు? నగర శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని బంకులలో గతంలో క్రెడిట్ రూపంలో కూడా వారికి పెట్రోల్ సరఫరా చేసేవారు. కానీ అవి నిలిపేయడంతో నగర శివారు ప్రాంతాల్లోని కొన్ని కంపెనీలకు సంబంధించిన బంకులను మూసేసిన నేపథ్యంలో అవే వదంతులు ఒక్కసారిగా వ్యాపించడంతో ఆందోళనకు గురైన వాహనదారులు పెట్రోల్ లేకపోవడంతో పనులు వాయిదా పడుతున్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద బారుతీరిన పరిస్థితి. వాస్తవానికి చాలా బంకుల వద్ద ఒక్కసారిగా వాహనదారులు పెద్ద సంఖ్యలో అంటే మోతాదుకు మించి రావడంతో కూడా పెట్రోల్ అంతా ఫిల్అప్ చేయడంతో కూడా పెట్రోల్ అయిపోవడంతో కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రెగ్యులర్ గా ఒక్కొక్క పెట్రోల్ బంక్ సంబంధించి కూడా వారానికి ఒక ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకటే రోజు ఫ్లోటింగ్ కి మించి వాహనదారులు రావడంతో కూడా పెట్రోల్ సర్వ్ చేయడంతో ప్రస్తుతానికి అయితే కొన్ని చోట్ల కూడా పెట్రోల్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పైన పరిస్థితి. కానీ వాస్తవానికి హైదరాబాద్ నగరంలో కూడా సరిపడంత పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ పౌర సంబంధించిన అధికారులు పెట్రోల్ బంకులకు సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన అసోసియేషన్ కూడా చెప్తుంది. అంటే కిరణ్, ఇప్పటికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు వాహనదారులు. నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడం, కొంతమంది క్యాన్సర్లో తీసుకెళ్ళిపోవడం, డబ్బాలలో తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండటం వల్ల నిజానికి కొరత ఏర్పడే ఛాన్సెస్ ఉంటుందా? దీనిపైన అధికారులు అధికారికంగా ఏమైనా ప్రకటన చేయాల్సిన అవసరం ఉందంటారా? ప్రస్తుతానికైతే ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాలకు సంబంధించిన అధికారులు హైదరాబాద్ లోని వివిధ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి. ఎవరు కృత్రిమ కొరత సృష్టించొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సివిల్ సప్లై అధికారులు కూడా నిన్న చాలా బంకులకు వెళ్లి స్టాక్ కావచ్చు, రావాల్సిన ట్యాంకర్లకు సంబంధించిన వివరాలకు కూడా తెలుసుకున్న పరిస్థితి. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా ఇటు సోషల్ మీడియాలో వదంతుల కారణంగా కృత్రిమ కొరత వస్తుందని ఒక వదంతుల కారణంగా వచ్చిన నేపథ్యంలో కూడా వాహనదారులు ఆందోళనకు గురవడం, పరిమితికి మించి వాహనదారులు పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు బంకుల వద్ద రావడంతో ఉన్న స్టాక్ మాత్రమే అయిపోయినట్లుగా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే వందలాది బంకుల వద్ద కూడా ఇప్పటికీ ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి కూడా నగర శివారు ప్రాంతాలకు సంబంధించిన బంకులతో పాటు నగరంలోని చాలా బంకుల వద్ద వివిధ కంపెనీ హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, భారత్ పెట్రోల్ బంక్ సంబంధించిన బంకులలో కూడా సుమారుగా 2-3 కిలోమీటర్ల మేర పెట్రోల్ డీజిల్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పౌర సరఫరా అధికారులు పెట్రోల్ బంక్ సంబంధించిన డీలర్స్ మాత్రం సరిపడంత పెట్రోల్ ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో వాటిని నో స్టాక్ బోర్డు పెట్టేసి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. పెట్రోల్ బంక్ డీలర్స్ కు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో క్రూడ్ ఆయిల్ సప్లైలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
రీటైల్ అవుట్లెట్కు క్రెడిట్ సరఫరాను నిలిపివేసిన చమురు సరఫరా కంపెనీలు చెల్లింపు నిబంధనల్ని మరింత కఠినతరం చేశాయి. ముందస్తు చెల్లింపులు చేస్తేనే పెట్రోల్, డీజిల్ ఇస్తామని కంపెనీలు తేల్చి చెప్పడంతో పెట్రోల్ బంకుల నిర్వాహకులు తలపట్టుకున్నారు. ముందస్తు చెల్లింపులు చేయాల్సిందే అని హెచ్పిసిఎల్, బీపీసీఎల్ తేల్చి చెప్తుండగా 5 రోజుల రివాల్వింగ్ క్రెడిట్ పాలసీని ఐఓసీఎల్ నిలిపివేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రిటైల్ ధరల్ని పెంచుకుపోవడంతో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగింది. అందుకే క్రెడిట్ సరఫరాను చమురు కంపెనీలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు 3 నుంచి 5 రోజుల పాటు క్రెడిట్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. కానీ తాజా పరిణామాల వల్ల ఈ సదుపాయాన్ని ఆయా కంపెనీలు రద్దు చేశాయి. డీలర్లు పెట్రోల్, డీజిల్ అమ్మితే వచ్చిన డబ్బును 6వ రోజు కంపెనీలకు చెల్లిస్తారు. దీనినే రివాల్వింగ్ క్రెడిట్ అంటారు. ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలికి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయగా ఈ నెల 16 నుంచి ఐఓసీఎల్ కూడా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు ముందుగా డబ్బు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ లోడ్లను పంపిస్తామని స్పష్టం చేశాయి. చమురు కంపెనీల తాజా నిర్ణయంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులపై ఆర్థిక భారం పడనుంది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంకర్ లోడ్ కావాలంటే 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. గతంలో 3 నుంచి 5 రోజుల క్రెడిట్ ఉండటంతో పెట్రోల్, డీజిల్ అమ్మిన తర్వాత డబ్బులు కట్టేవారు. ఇప్పుడు ముందే అంత పెద్ద మొత్తంలో నగదు సర్దుబాటు చేయడం చిన్న గ్రామీణ ప్రాంత డీలర్స్కు కష్టంగా మారింది. ముందస్తు చెల్లింపుల కోసం డీలర్లు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది వారి లాభాలను దెబ్బతీస్తుంది. డీలర్ల దగ్గర తగినంత నగదు లేకపోతే వారు ఆర్డర్లు పెట్టడం తగ్గిస్తారు. బంకుల్లో నిల్వలు అయిపోయిన కొత్త లోడ్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక బంకులను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితులు వస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్టాక్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ప్రజల్లో భయం మొదలైంది. పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కట్టారు. కొరతను సాకుగా చూపి కొందరు అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ను విక్రయించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. డీజిల్ కొరత ఏర్పడితే రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. దీనివల్ల కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల రవాణా ఆగిపోతే మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చమురు సంస్థలు ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా తీసుకున్నప్పటికీ ఇది సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.